వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ ఉద్యోగాల జాతర మొదలైంది. ఇప్పటికే పలు ఉద్యోగ రాత పరీక్షల ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వం నిన్న గ్రూప్ 1 పరీక్షల కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ 1 పరీక్ష పైన హైకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాల అమలుకే టీఎస్పీఎస్సీ మొగ్గు చూపింది. గత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి పరీక్షకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురవ్వకుండా ఉండేలాగా ప్లాన్ చేసింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఉద్యోగ నియామకాల ప్రక్రియపైన దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్ల వల్ల విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అటువంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దాంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును ప్రక్షాళన గావించాలని భావిస్తున్నట్లుగా సహచర మంత్రులకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. ఇక టీఎస్పీఎస్సీ బోర్డు నిర్వహణకు సహాయ సహకారాలు కోరారు సీఎం. బోర్డు విధి విధానాలను కూడా రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. తర్వాత కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ గా నియమించింది ఆ ప్రభుత్వం. ఇక అటుపైన నెమ్మదిగా పరీక్షలకు సంబంధించిన ప్రక్రియ కూడా నెమ్మదిగా ప్రారంభమై ప్రస్తుతం వేగం పుంజుకుంటోంది. అనంతరం వివిధ బోర్డుల పరిధిలో సమస్యలు లేని ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేస్తోంది. తాజాగా తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలను కూడా విడుదల చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన పాత నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా మరో 60 పోస్టులకు జత చేసి కొత్త నోటిఫికేషన్ను జారీ చేసింది. దాంతో మొత్తంగా 563 పోస్టుల భర్తీకి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రెడ్డిగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్లను అయితే విడుదల చేసింది. ఇక గ్రూప్ 1 కి సంబంధించి అయితే ఈ 563 పోస్టులను అయితే రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి? మమత, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా గ్రూప్ 1 సంబంధించి నిన్న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఉదయం గ్రూప్ 1 కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే అంతకుముందు రిలీజ్ చేశారో దాన్ని రద్దు చేసిన తర్వాత సాయంత్రం కొత్త నోటిఫికేషన్ ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త నోటిఫికేషన్ లో 563 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఈ దరఖాస్తుల్ని అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వరకు కూడా ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. మిగతా వాళ్ళు దాదాపు 320 రూపాయలు పే చేసి వాళ్ళు ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపు గత గ్రూప్ 1 ఏదైతే నోటిఫికేషన్ లో 2 సార్లు రద్దయింది. ఆ 2 సార్లు రద్దయిన క్రమంలో 2,63,000 మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్ కి హాజరయ్యారు. ప్రధానంగా మనం గ్రూప్ 1 కి సంబంధించి గతంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే 2022లో ఏప్రిల్ నెలలో దీనికి సంబంధించిన 19 డిపార్ట్మెంట్లలో 503 పోస్టుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. తర్వాత పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ 1 పరీక్ష రద్దయింది. ఆ తర్వాత జూన్ 11వ తేదీన మళ్ళొకసారి ఈ గ్రూప్ 1 కి సంబంధించిన మెయిన్స్ ని నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. అప్పుడు హాజరైన అభ్యర్థుల్లో కొంతమంది బయోమెట్రిక్ విధానంలో హాజరుకు సంబంధించి కీ విడుదల చేసినప్పుడు ఈ హాజరైన వారి సంఖ్య హాజరు కాని వారి సంఖ్యని దాన్ని పోల్చి చూస్తే తేడా కనిపించింది. ఆ తేడాకు సంబంధించి వాళ్ళు హైకోర్టులో కేసు వేశారు. దాన్ని కోర్టు ధృవీకరించిన తర్వాత ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పి తీర్పిచ్చింది. దీన్ని టీఎస్పీఎస్సీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసింది. అయితే ప్రధానంగా ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ మనం పరిశీలిస్తే ఆ టీఎస్పీఎస్సీకి ఇంతకుముందు ఏదైతే బోర్డు ప్రక్షాళన కాలేదు, అంతకుముందున్న జనార్దన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకల మీద ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ మెయిన్ గా టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు తీసుకొచ్చారు. గ్రూప్ 1 కి సంబంధించి అట్లాగే జనార్దన్ రెడ్డికి సంబంధించి దీంట్లో అవకతవకలు జరిగాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ ఎగ్జామ్స్ కు సంబంధించి ఏదైతే పేపర్ లీకేజ్ ఉందో ఆ పేపర్ లీకేజ్ లో టీఎస్ బోర్డుకు సంబంధించే బాధ్యులున్నారు. వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. దానికి
చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపణలు గుప్పించడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డిని సెక్రటేరియట్కి పిలిపించుకొని దీని మీద వివరణ కోరారు. కోరిన తర్వాత ఆయన నేరుగా రాజ్భవన్కి వెళ్లి గవర్నర్కి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆ తర్వాత మరునాడు మరొక ఇద్దరు సభ్యులు టీఎస్పీఎస్కి సంబంధించిన ఇద్దరు సభ్యులు కూడా వెళ్లి రాజీనామాల్ని సమర్పించారు. గవర్నర్ ఈ రాజీనామాల్ని చాలా రోజుల పాటు పెండింగ్ లో పెట్టింది. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ అటు బోర్డు ప్రక్షాళన కాలేదు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మధ్య దీన్ని ఎట్లా చేయాలనేది ప్రభుత్వం దగ్గర చాలా తర్జన భర్జన పడ్డారు. ఈ లోపు గవర్నర్ వాళ్ళ రాజీనామాల్ని ఆమోదించింది. గవర్నర్ ఆమోదం తెలపగానే ఎక్స్ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ అట్లాగే ఒక 5 కొత్త సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం కొత్త బోర్డుని ఏర్పాటు చేసింది. కొత్త బోర్డుని ఏర్పాటు చేసిన తర్వాత టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఏదైతే బయోమెట్రిక్ మీద దాన్ని ఉపసంహరించుకుంటే ఈ నోటిఫికేషన్ జారీకి మా లైన్ క్లియర్ అవుతుంది. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించి సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ ని ఉపసంహరించుకున్న తర్వాత నిన్న పాత నోటిఫికేషన్ ని రద్దు చేసి 503 పోస్టులకు సంబంధించి మరొక కొత్తగా గుర్తించిన 60 పోస్టుల్ని జత చేసి 563 పోస్టుల్ని ప్రభుత్వం తాజాగా నిన్న విడుదల చేసింది. దానికి సంబంధించి మే జూన్లో ప్రిలిమ్స్ జరిగే అవకాశం ఉంది. అట్లాగే అక్టోబర్ నవంబర్ మాసాల్లో మెయిన్స్ జరిగే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత అంటే దీనికి ఇంటర్వ్యూలని ప్రభుత్వం నిర్వహించట్లేదు. ప్రిలిమ్స్ అట్లాగే మెయిన్స్ ఈ 2 పరీక్షల ద్వారానే ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికను ప్రభుత్వం చేపట్టబోతుంది. దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా నిన్న ప్రభుత్వం విడుదల చేసింది. మమతా, అలాగే వాసు, ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ టైం చాలా మంది అప్లై చేసుకున్నారు. అయితే ఈసారి ఎంతమంది అప్లై చేసే అవకాశం ఉందంటారు గ్రూప్ 1 కి సంబంధించి? గత 2 సార్లు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మెయిన్ గా ఏదైతే బయోమెట్రిక్ విధానం మీద ఏదైతే వివాదం నడిచిందో ఆ వివాదం సమయంలో జరిగిన ఎగ్జామ్స్ లో 2 లక్షల దాదాపు 60,000 మంది సంబంధించిన విద్యార్థులు అప్లై చేసుకున్నారు. ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వయో పరిమితి కూడా 43 నుంచి 46 ఏళ్ళు అంటే యూనిఫామ్ పోస్టులకు సంబంధించి వయో పరిమితిని 43 నుంచి 46 సంవత్సరాలకి ప్రభుత్వం పెంచింది. అంటే 3 సంవత్సరాల వయో పరిమితిని పెంచింది. అట్లాగే మిగతా ఏదైతే నార్మల్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఏదైతే యూనిఫామ్ పోస్టులు ఉన్నాయో అది 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలకి ప్రభుత్వం ఏజ్ లిమిట్ పెట్టింది. అంటే వయోపరిమితి పెరిగింది కాబట్టి అభ్యర్థులు కూడా భారీ సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. గతంలో ఒకసారి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ నోటిఫికేషన్లు అన్ని జారీ కావడంతో కొంతమంది గ్రూప్ 1 అనేది దాదాపుగా సివిల్స్ స్థాయిలో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని చాలా మంది అభ్యర్థులు అప్లై చేసుకోలేదు. ఈసారి ఒక గ్రూప్ 1 విడుదలైంది కాబట్టి అభ్యర్థులు కూడా భారీ సంఖ్యలో అప్లై చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే గతంలో అప్లై చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు కాబట్టి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కొత్త వారు కూడా ఈ వయో పరిమితి సడలించారు కాబట్టి వారు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా 3 లక్షల నుంచి 3,50,000 మంది వరకు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాలేదు. ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. మమతా, అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ టైము పేపర్ లీకేజ్ జరిగి ఇదంతా జరిగింది, కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటారు ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి? అంటే గతంలో పేపర్ లీకేజ్ సందర్భంగా జరిగిన పరిణామాలు కానీ అట్లాగే ఈ బోర్డుకు సంబంధించిన ఏదైతే తీవ్రమైన విమర్శలు వచ్చాయో ఈ విమర్శల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీని ఆయన పరిశీలించారు. యూపీఎస్సీ స్థాయిలో అంటే సివిల్స్ ని ఏ రకంగా యూపీఎస్సీ కండక్ట్ చేస్తుందో పరీక్షల నిర్వహణ కానీ ఫలితాల వెల్లడి కానీ లేకపోతే దీని వ్యవహారం అంతా కూడా ఏ రకంగా చేస్తుందో యూపీఎస్సీకి సంబంధించిన విధానాన్ని ఆయన ఢిల్లీకి వెళ్లి అక్కడ పరిశీలించారు. ఆ కోవలోనే ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహిస్తుందో ఆ అప్లై అంటే యూపీఎస్సీ స్థాయిలో ఇక్కడ టీఎస్పీఎస్సీ కూడా ఎగ్జామ్స్ నిర్వహించే విధానం పరిశీలిస్తుంది ప్రభుత్వం. యూపీఎస్సీ స్థాయిలో చేస్తుందా లేదా అనేది మనం ముందు చూడాలి. కానీ ప్రధానంగా గవర్నమెంట్ మాత్రం సీరియస్ గా ఉంది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అట్లాగే అభ్యర్థులకు చాలా మంది లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ అప్సెట్ చేయకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుంది. అట్లాగే ఐపీఎస్
మాజీ డీజీపీ ఐపీఎస్ స్థాయి అధికారిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా పెట్టారు కాబట్టి ఆయనకి దీనికి సంబంధించినంత నాలెడ్జ్ ఉంటుంది. ఆయన కూడా దీన్ని కట్టుదిట్టంగా పగడ్బందీగా నిర్వహించేందుకు అట్లాంటి వ్యక్తిని ప్రభుత్వం నియమించింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆశించిన మేర ప్రభుత్వం ఏదైతే ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని ఏదైతే ఆశిస్తుందో అవన్నీ కూడా నెరవేరే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మమత, అలాగే ఇప్పుడు పాత నోటిఫికేషన్కి సంబంధించి అయితే రద్దు చేశారు. అయితే అప్లై చేసుకునే వాళ్ళకి సంబంధించి ఫీజు కానీ లేకపోతే ఏజ్ లిమిట్కి సంబంధించి కానీ ఎలాంటి లిమిట్స్ పెట్టారు? అలాగే అభ్యర్థులు దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అభ్యర్థులకు ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి మళ్ళీ అప్లై చేసుకునేందుకు ఫీజుని మినహాయించారు. అట్లాగే ఏదైతే వయోపరిమితి ఉందో 43 నుంచి 46 పెంచడం కానీ, అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరొక 5 ఏళ్లు సడలింపించారు. దాంతోపాటు రాష్ట్ర స్థాయి సర్వీస్లో ఉన్నవారు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ, దివ్యాంగులు కానీ వీళ్ళకు ఒక 3 ఏళ్లు ఎక్స్ట్రా వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. 3 ఏళ్లు రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే ఓవరాల్గా ఈ అభ్యర్థుల సంఖ్య పెరిగేందుకు వయోపరిమితి సడలింపు కూడా ఒక రీజన్గా ఉంటుంది. భారీ సంఖ్యలో అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 2,60,000 మంది అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళ నుంచి ప్రభుత్వానికి ఫీజు ఏం రాదు. మిగతా ఎవరైతే అప్లై చేసుకుంటారో కొత్తగా వారికి ఏదైతే ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ పెట్టారో ఆ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థుల నుంచి ఫీజుల రూపేణా ప్రభుత్వానికి కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఆ గైడ్ లైన్స్ ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరించిన తర్వాత పరీక్ష సంబంధించిన తేదీలు కానీ దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ పేరుతోని ఫిబ్రవరి 1కి గ్రూప్ 1 విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ మేరకు ఈ సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ని ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకొని నిన్న ఉదయం పరీక్షను రద్దు చేసి సాయంత్రం కొత్తగా నోటిఫికేషన్ని ఒక 60 పోస్టుల్ని యాడ్ చేసి 563 పోస్టులతో ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. మమత, రైట్. అలాగే వాసు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు షెడ్యూల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు గ్రూప్ 1కి సంబంధించి? షెడ్యూల్ ఇప్పటికి విడుదల చేసింది మాత్రం అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న డేట్లను విడుదల చేశారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు. అట్లాగే ఫీజుకు సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఏజ్కు సంబంధించిన రిలాక్సేషన్ కానీ, అట్లాగే ఏ పోస్టులకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, యూనిఫామ్ ఉన్న పోస్టులకేమో అది వయోపరిమితి సడలించలేదు. నాన్ యూనిఫామ్ ఉన్న పోస్టులకి 3 సంవత్సరాల వయోపరిమితి సడలించారు. అట్లాగే జనరల్ కేటగిరీ కాకుండా రిజర్వేషన్ ఉన్న ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి సహజంగానే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, అట్లాగే దివ్యాంగులు మిగతా రిజర్వేషన్ కింద వచ్చే వారికి 3 సంవత్సరాలు. ఇవన్నీ కూడా కేటగిరీలుగా నిన్న ఒక 50 పేజీల నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతానికైతే దరఖాస్తు చేసుకునే డేట్లు మాత్రం ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత టీఎస్పీఎస్సీ నుంచి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కానీ, రిజల్ట్కి సంబంధించిన కానీ కీ ఎప్పుడు విడుదల చేస్తారు ఇవన్నీ కూడా కూలంకషంగా విపులంగా మరొక ప్రకటన టీఎస్పీఎస్సీ విడుదల చేసే అవకాశం ఉంది. మమత, అలాగే వాసు, ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ ఇంటర్వ్యూ ఉందా లేదా అనేది దాని గురించి కూడా చెప్పండి. అంటే గతంలో ఇంటర్వ్యూస్ ఉండేది గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి. గ్రూప్ 1 అంటే దాదాపుగా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా అభ్యర్థులు ప్రిపేర్ అవుతారు. చాలా కఠినంగా ఉంటుంది. దాదాపు 6 ప్రశ్న పత్రాలని ఆబ్జెక్టివ్ టైప్లో ప్రిలిమ్స్ ఉంటాయి. తర్వాత దానికి సంబంధించిన మెయిన్స్కి సంబంధించిన సిలబస్ని తర్వాత విడుదల చేస్తారు. ఇప్పటి వరకైతే ఇంటర్వ్యూలని ప్రభుత్వం రద్దు చేసింది. 2 ఎగ్జామ్స్, ప్రిలిమ్స్ అట్లాగే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్, ఈ 2 ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు నేరుగా ఉద్యోగాలు పొందేందుకు అర్హత సంపాదిస్తారు. ఇంటర్వ్యూలు అనేది ఆ ఇంటర్వ్యూల్లో పైరవీలు నడుస్తున్నాయి, లేకపోతే దానికి అవకతవకలు నడుస్తున్నాయి, దానికి సంబంధించి వివాదాలు నడుస్తున్నాయని చెప్పి గత ప్రభుత్వం భావించే ఇంటర్వ్యూలని రద్దు చేసింది. 2 ఎగ్జామ్స్ ద్వారా డైరెక్ట్ సివిల్స్ ఏ రకంగా అయితే కండక్ట్ చేస్తున్నారో ఆ రకంగానే టీఎస్పీఎస్సీ ఇప్పుడు విడుదల చేసిన గ్రూప్ 1 అట్లనే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలు అనేది రద్దు చేశారు. ఇంటర్వ్యూలు అనేది గత ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తుంది. మెయిన్గా ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ 2 పరీక్షల ద్వారానే ఇప్పుడు అభ్యర్థులు వాళ్ళకి సంబంధించిన ఈ ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మమత, అలాగే ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించి సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్కి సంబంధించి ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉందంటారా? పాత సిలబసే ఉండే అవకాశం ఉందంటారా?
సిలబస్ అయితే ఇప్పటి వరకు ఏం మార్చలేదు. గతంలో ఏదైతే ఒకసారి ఎగ్జామ్ నిర్వహించారు, ఆ బయోమెట్రిక్ వివాదం వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో ఉందో అదే ప్యాటర్న్లో ఇప్పుడు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఆబ్జెక్టివ్ టైపు 150 ప్రశ్నలు ఉంటాయి. దాన్ని 2 గంటల్లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అదంతా కూడా గత ప్రభుత్వం ఏదైతే రూపొందించిందో సిలబస్, ఆ సిలబస్ ఇప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు దాన్నే కంటిన్యూ చేస్తుంది. సిలబస్లో మార్పు ఏం లేదు. అట్లాగే మెయిన్స్కి సంబంధించిన కూడా ఏం మార్పు లేదు. మెయిన్గా దీనికి సంబంధించి ఏదైనా మార్పు ఉందంటే డేట్లు, అట్లాగే నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులు. ఆ పోస్టులు గతంలో ఉన్న వాటికంటే 60 పోస్టులు ఎక్కువగా పెరిగాయి. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి. కానీ మిగతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మమతా, అలాగే వాసు, మనం చూసుకుంటే ఇప్పుడు ప్రిలిమ్స్కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి, గ్రూప్ 1 మొత్తం కూడా సంబంధించి స్టూడెంట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఇంతకుముందుకు రాసిన వాళ్ళైనా ఇప్పుడు కొత్తగా రాసే వాళ్ళైనా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? నిరుద్యోగుల అసంతృప్తే ప్రభుత్వం మారేందుకు ఒక రీజన్గా, ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా నిరుద్యోగం సంబంధించి చాలా హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. కేవలం ఎన్నికలకు ముందు ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అట్లాగే టీఎస్పీఎస్సీ గతంలో నిర్వహించిన పోస్టులు అనేక కారణాలతోని పేపర్ లీకేజ్ కానీ, అట్లాగే పేపర్ ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని బయోమెట్రిక్ లాంటి కారణాలతోని మళ్ళీ ఎగ్జామ్ రద్దు కావటం కానీ, లేకపోతే ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్ని హోల్డ్లో పెట్టి రిజల్ట్ విడుదల చేయకపోవటం కానీ, ఇవన్నీ నిరుద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది. వారందరూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఆందోళన కార్యక్రమాలు చేశారు. చాలా దానికి సంబంధించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. దాని అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకి ఒక జాబ్ క్యాలెండర్ని ఎన్నికల ముందే ప్రకటించింది. జూన్ వాళ్ళైతే ఏదైతే ఫిబ్రవరి 1 గ్రూప్ 1 విడుదల చేస్తామని, తర్వాత ఏప్రిల్లో అట్లాగే మేలో లాస్ట్ సంబంధించి ఈ డిసెంబర్, అంటే ఈ సంవత్సరం డిసెంబర్ ఎండింగ్ వరకు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దానికి ఆకర్షితులైన నిరుద్యోగులు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్లో కూడా గత ప్రభుత్వం ఏదైతే 503 పోస్టులకు అదనంగా మళ్ళీ 60 పోస్టులు వచ్చి 563 పోస్టులతోని నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి దీనికి ఏదైతే కోర్టు అడ్డంకులు ఉన్నాయో, అట్లాగే న్యాయపరమైన వివాదాలన్నీ కూడా పరిష్కరించిన తర్వాత నోటిఫికేషన్ రావడం పట్ల నిరుద్యోగుల్లో కూడా ఒక రకమైన సంతోషం వ్యక్తమవుతా ఉంది. అయితే ఈ ప్రిలిమ్స్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుంది, దాన్ని అంటే గ్యాప్ ఎక్కువ ఉంటుందా లేకపోతే 2-3 నెలల్లోనే దాన్ని కండక్ట్ చేస్తారనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అదంతా వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన స్పందన మనకి తెలిసే అవకాశం ఉంది. మమతా, డీటెయిల్స్.